సంబంధించినటువంటి అంశంలో ఓ పెద్ద సమస్య వస్తుంది. ఏంటంటే ముందు మా అబ్బాయి మా అమ్మాయి బాగా చూసుకుంటారు, మా అబ్బాయిలు ఇద్దరు బాగా చూసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఆస్తులు రాసిచ్చేస్తున్నారు. ఆ తర్వాత తమ తల్లిదండ్రులు చూసుకోవడంలో వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. నువ్వు చూసుకుంటే నువ్వు చూసుకో, నేను ఎక్కువ చూసుకున్నా అంటే నేను ఎక్కువ చూసుకున్నాను. ఎందుకు? ఇళ్లల్లో భార్యల మాట వలన. భార్యలు ఆ భారాన్ని మేము మొయ్యమని చెప్తుంటారు. భార్యని ఏం చేయలేరు, కుటుంబాన్ని ఏం చేయలేరు. కాబట్టి సోదరుడితో గొడవ, సోదరితో గొడవ. తీరా చూస్తే ఇక్కడ ఇంతకాలం పెంచి పోషించినటువంటి వాళ్ళు చివరికి తమ ఆస్తి, తమ జీవిత సర్వస్వం, రక్తాన్ని దారపోశారు. ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు దారపోసాక వాళ్ళకి తినటానికి ఉండటానికి దిక్కులేని పరిస్థితులు వస్తున్నాయి. ఇది పెద్ద ఎత్తున పెరుగుతోంది ఈ మధ్యకాలంలో. దీనికోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆ మధ్యన ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అని. దాని ప్రకారం తమని తాము పోషించుకోలేని స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పోషించే బాధ్యత పిల్లలదే అన్నది తేల్చి చెప్పినటువంటి అంశం. అదే సందర్భంలో ఒకవేళ వాళ్ళకి సంబంధించి కనుక సరిగ్గా చూసుకోబోతే వాళ్ళు రాసిచ్చిన ఆస్తిని వెనక్కి తీసేసుకోవచ్చు. ఈ విషయాన్ని అక్కడ ధృవీకరణ జరిగినటువంటి అంశం. అది కలెక్టర్ల దగ్గర కంప్లైంట్ చేయొచ్చు, ఆర్డీఓల దగ్గర కంప్లైంట్ చేయొచ్చు. అది కాకపోతే కోర్టుకి వెళ్తే అది కూడా క్యాన్సిల్ చేసేస్తారు. ఓవరాల్గా వృద్ధులకి ఆ వెసులుబాటు ఉంది. వృద్ధులని చూసుకోవడం అన్నది బాధ్యత. ఆ బాధ్యత విస్మరిస్తే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.